అందరికీ తెలుసు. రాబోయే రోజుల్లో ఈ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నుండి 22 మండలాల నుండి అన్ని గ్రామాల్లోనూ కూడా వర్గీకరణ విషయమై గ్రామాన కూడా మా ప్రజలందరికీ మాకు జరుగుతున్న అన్యాయాన్ని తెలియపరిచి ఒక మహోత్తరమైన ఉద్యమాన్ని సాధించి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమలో ఉద్యమం మొదలైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం అందుకునేటువంటి సందర్భం ఉంది. ఒక పక్క నుంచి మా వాళ్ళందరూ కూడా లీగల్గా కూడా మూవ్ అవుతూ ఉన్నారు. ప్రజా ఉద్యమాన్ని కూడా నిర్వహించే సందర్భం ఉంది. ఈవేళ మనకెందుకు లేని ఇంట్లో తొంగుంటే మాకెందుకు లేని చెప్పి ఎవడమట్టు కూడా అనుకుంటే రాబోయే తరాలు మనకు క్షమించవు. ఆ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా ఉద్యమాని కోసం ముందుకుండి మనం ఎవడో హక్కు ఎవడో హరించాలనుకోవట్లేదు. మనకున్న హక్కుని మనం నిలబెట్టుకోవడం కోసం బాబాసాహెబ్ అంబేద్కర్ అగ్రవర్ణాలతోనూ రాజ్యాంగంతోనూ బ్రిటిష్ వారితోనూ దెబ్బలాడి తెచ్చినటువంటి హక్కును నిలబెట్టుకోవడం కోసం మనతరమైన కట్టుబట్టి ముందుకుండి ఈ సాధించుకోవాలనేటువంటి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతా ఉన్నాం. మా పెద్దల లోక్ గారు కానీ బాబురావు గారు కానీ 22 మండలాలటువంటి పెద్దలు కానీ ఇక్కడ స్టేజ్ మీద ఉన్నటువంటి అందరూ కూడా ఈ కార్యక్రమంలో ముందుకొచ్చి మరింత కార్యక్రమాన్ని ముందుకు చేసుకెళ్ళి మా యొక్క హక్కులు నిలబెట్టుకోవడం కోసం మేము నిరంతరం పోరాటం ఉంటామని చెప్పి మనం చేస్తే మరొక సలహిస్తున్నాం. జై భీమ్. అందరికీ అర్థమైంటుంది. ఇప్పుడు ఇంకా మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు బాబురావు గారు మాట్లాడుకుంటే ఆఖరి తరగతి నేను మాట్లాడితే పోదు. సభకు జయభీములు. నేటి జయంతి సభకు అధ్యక్షులు గౌరవనీయులు అన్నగారు లోక్ గారు, సోదరుడు రఘుబాబు గారు, సభను అలంకరించినటువంటి అంబేద్కర్ వాదులు మిత్రులు మీ అందరికీ కూడా మనస్ఫూర్తిగా జయభీములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బాబాసాహెబ్ యొక్క జయంతి ఉత్సవం అయితే ఈ ప్రాంతానికి మన పూర్వీకులు బివి రమణయ్య గారు రిపబ్లికన్ పార్టీ మాజీ ఎమ్మెల్యే అయినారు. అదేవిధంగా పొర్రపూరి బాలకృష్ణ గారు మనలో ఈ ప్రాంతంలో అంబేద్కర్ ఆశయాలకి చైతన్యం పరిచినటువంటి వారిలో ఈ ఇద్దరు కూడా అనేక మంది ఇంకా రిపబ్లికన్స్ ఈ ప్రాంతంలో మనందరూ కూడా విద్యార్థి దశ నుంచి కూడా అంబేద్కర్ ఆశయాలకి కట్టుబడి ప్రయాణం సాగిస్తూ ఉంటాం. అటువంటి ప్రాంతంలో ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఏంటంటే రాజకీయ రిజర్వేషన్లు. ఈ రాజకీయ రిజర్వేషన్లు అంటే అట్టుముక్కలు అన్నమాట, బిస్కెట్లు. రాజకీయ రిజర్వేషన్లు అంటే బిస్కెట్లు వేసి వాళ్ళు ఏ విధంగా అని దాన్ని ఈ ప్రాంతానికి పరిమితం చేసి రాజకీయ రిజర్వేషన్లు ఉండడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ నాకంటే ముందు రఘుబాబు మాట్లాడారు. రఘుబాబు మాట్లాడిన దాంట్లో చాలా వరకు వాస్తవాలు అన్నీ. ఈరోజు కేంద్రంలో మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు, కూటమి ప్రభుత్వం, అలాగే ఒక తరపునే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, రెండే. ఏది మనకి సాహిత్యం కాదు. వీళ్ళు వర్గీకరణ చేస్తానంటే ఎందుకు చేస్తామని నేను అడగడం పక్కడు. ఎందుకంటే ఆడికి రాజకీయ లబ్ధి కావాలి, వీడికి కావాలి. ఇద్దరే కలిపి దళితులను మోసేటు అంటే దళితుల్ని నాశనం చేయడం సంపూర్ణ. దళితులను పెడితేసి రాజ్యాధికారం అది సాధించడం. మనం కలిసి ఉంటే రాజ్యాధికారం వాళ్ళకి వెళ్తాం. కాబట్టి మనం కలిసి వాటిలో పాల్గొంటాం. అందుకు కాబట్టి ఆ విధంగా రాజకీయం చేస్తూ ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారికి ముందు నుంచి మాదే మాలంటే మాలందరూ కాంగ్రెస్ వాళ్ళు లేరు. కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అయిపోయిన పర్లేదు, మాదిరి ఓట్లు అయితే చాలు మనం నిర్ణయానికి వచ్చేసారు చంద్రబాబు నాయుడు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెంటనే వర్గీకరణ మొదలెట్టినప్పుడు ఏది మొత్తం మునిగిపోయిందని వర్గీకరణ చౌదరిని వెళ్తీమనండి. చౌదరిలో కూడా పేదోళ్ళు ఉన్నారు. కాపులు వెళ్తీమనండి, కాపుల్లో కూడా పేదోళ్ళు ఉన్నారు. మరి రేట్లు వెళ్తీమనండి, అవన్నీ చూడమనండి. అప్పుడు ఎస్సీలకి రామనండి. మరి ఈ విధమైనటువంటి పరిస్థితి కేవలం